హాయ్ ఫ్రెండ్స్, నేను గుడికి వెళ్ళాను. ఇట్లా 3 కొబ్బరికాయలు కొట్టుకుంటే మిగిలినాయి. ఇవి ఏం చేయాలి, మనం ఇట్లా చాలా ఉన్నాయి కదా, దానికోసమని నేను కొబ్బరి నూనె తయారు చేసి మీకు చూపిస్తాను. ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా ఎక్కువ ఉన్నప్పుడు కొబ్బరి నూనె తయారు చేసుకొని మీరు పెట్టుకోండి, బాగుంటుంది. చూడండి, మీకు నచ్చితే కానీ చేసుకోండి. చూడండి, ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసి, పెద్ద పెద్ద అయితే మనం మిక్సీలో వేస్తే నలగవు కదా, అందుకనే కొంచెం చిన్న పీసులే కట్ చేసుకొని మనం ఇట్లా పెద్దగా ఉన్నాయి మళ్ళీ కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇట్లా మనం పెద్ద మిక్సీ గిన్నె తీసుకోవాలి, చిన్నదే తీసుకున్నాం. దీంట్లో ఎన్ని పడతాయో అన్నీ చూసి మనం ఫస్ట్ వాటర్ వేసుకోకుండా ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం. చూడండి, కొంచెం ఇట్లా మెరిగిన తర్వాత మనకు వాటరు ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా మెత్తగా పట్టుకున్న తర్వాత అంతా ఒకసారి ఒక గిన్నెలోకి వేసుకుందాం. వేసుకొని నెక్స్ట్ మళ్ళీ కొన్ని వేసుకుందాం. చాలా వేస్తే మనకు పట్టడానికి ఇబ్బంది అవుతుంది, అందుకోసమని కొన్ని కొన్ని వేసుకొని పట్టుకోండి. ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని మనం వాటర్ ఎక్కువ ఉన్నా ఏం ప్రాబ్లం కాదు, మనకు వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసమని కొంచెం వాటర్ ఉన్నా ఏం కాదు. మీకు మిక్సీ తిరిగేటట్టు చూసుకొని ఇట్లా అన్నీ ఒకసారి పట్టి పెట్టుకుందాం. ఇలా చూడండి, మనం ఇట్లా అన్నీ ఒక గిన్నెలోకి పట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం కొంచెం వేసుకొని మనం దీన్ని ఒక చున్ని తీసుకొని ఇట్లా వాటర్ అంతా ఈ పాలన్నీ ఉంటాయి కదా, ఇట్లా పాలన్నీ ఇందులోకి పిండుకోవడమే. ఇట్లా గట్టిగా పిండుకుంటే ఇంకా పాలన్నీ కిందకి వచ్చేస్తాయి. ఇది తీసి మళ్ళీ మనం ఒకసారి పట్టుకోవాలి. ఒకసారి పట్టుకున్న తర్వాత రెండోసారి కూడా పట్టుకోవాలి. పట్టుకుంటే ఇంకా పాలు మనకు చక్కగా పాలు వచ్చేస్తాయి, మనకు నూనె చాలా వస్తుంది. లేకపోతే మనం ఇట్లే వదిలేసినాం అనుకో కొంచెమే అవుతుంది మనకు. చూడండి, ఇట్లా వేసి నెక్స్ట్ ఇంకొకటి చూడండి, మళ్ళీ ఇట్లా ఇంకొంచెం వేసుకొని మనకి ఇంట్లో ఎప్పుడు కొబ్బరిలు ఉంటాయి కదా, ఫంక్షన్కి మనం గుడికి వెళ్తుంటాం, ఇంట్లో దేవుని కొడుతుంటాం కదా, అవన్నీ మిగిలిపోయినప్పుడు మనం ఇట్లా చేసుకున్నాం అనుకో చక్కగా ఉంటుంది. పిల్లలకు నూనె పెట్టుకుంటే హ్యాపీగా, మనకి ఇంట్లో ఏం కెమికల్ ఏమి ఉండదు కాబట్టి మనం అస్సలు భయపడే అవసరం లేదు. అందుకోసమనే మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే జుట్టు కూడా బాగుంటుంది, దృఢంగా పెరుగుతుంది పిల్లలకు. ఇది కొంచెం మనం వేస్ట్ ఎందుకు చేయాలి, మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి కదా, అందుకోసమని మనం వేరే గిన్నెలు వేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు రెండోసారి పట్టుకుందాం. ఇందులో కూడా పాలు చాలా ఉంటాయి, అందుకోసమని మళ్ళీ ఒకసారి కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకుందాం. చూడండి, ఇట్లా పాలన్నీ తీసుకొని పెట్టుకున్నాను. ఇట్లా ఇప్పుడు ఇది మనకి ఏం చేస్తానంటే కొబ్బరి పొడి ఉంది కదా, ఇది మనకి వేస్ట్ ఏం కాదు. అవసరమైతే దీన్ని ఎండబెట్టి మిక్సీ పట్టుకొని మన కూరలలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా అయినా మనం కొబ్బరి లడ్లు కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం షుగర్ వేసి మనం లడ్లు కట్టుకోవచ్చు. ఇది వేస్ట్ అసలు కాదు. ఇదిగో ఇట్లుంది కదా, మనం ఒక 6 గంటలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. బయట పెట్టుకున్నా సరే ఒక ఎవ్వరు చూడని చోట పెట్టండి, ఎందుకంటే కదిలిస్తే మనకు బాగోదు. అందుకోసమని మనం ఒక 6 గంటలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు పైన మెట్టులాగా అవుతుంది. అది తీసి మనం నూనె తయారు చేసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం గంటల తర్వాత చూద్దాం. ఇది ఒక 6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టినా, ఫ్రిడ్జ్లో పెట్టినా. ఇగో ఇట్లా గడ్డ కట్టేసింది. ఇట్లా తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం మనం. ఇంకో నీళ్ళన్నీ సపరేట్ అయిపోయినాయి. మనకు ఇది జున్ను లాంటిది మాత్రం పైకి తేలింది. అట్టు బాగా కట్టేసింది కదా, చూడండి. ఇట్లా కడితే ఇంకా మనకు నూనె మంచిగా వస్తుంది. బయట పెడితే ఇప్పుడు ఎండల కాలంగా బయట కూడా పెట్టుకోవచ్చులే. చేసి మనం వేస్ట్ ఇట్లా మన కొబ్బరికాయ గిన్నె కొట్టుకున్నప్పుడు ఇంట్లో ఉంటాయి కదా చాలా, అట్లాంటప్పుడు ఇవి చేసుకున్నాం అనుకో మనం దీంతో జుట్టుకి పెట్టుకోవచ్చు, ఒంటికి పెట్టుకోవచ్చు. మళ్ళీ మనం కొబ్బరి దీపం కూడా ముట్టియచ్చు, బాగుంటుంది. చూడండి, ఇట్లా పెట్టి ఇంకా మనం స్టవ్ ముట్టించుకొని కరగబెట్టుకుందాం. స్లోగా కరుగుతుంటుంది, కొంచెం టైం పడుతుంది, ఏం టెన్షన్ లేదు. మనకు మంచిగా ఎంత బాగా వస్తుందో కొబ్బరి నూనె.
దీంట్లో కెమికల్ కానీ ఏం కాదు, కలిసేది ఉండదు కదా. దీంట్లో మనం ఏదన్నా వేసుకొని కూడా జుట్టుకు పెట్టుకోవచ్చు. అలవేరా కానీ ఇట్లా మందారం ఆకులు ఇవి వేసి కొంచెం చిన్నగా పెట్టుకొని ఇవి మంచిగా జుట్టుకు పెట్టుకున్నాను అనుకో, పిల్లల జుట్టు చాలా బాగా పెరుగుతుంది, మనకు బాగుంటుంది. చూడండి ఇట్లా ఉడికిపోతుంది. ఇది మనకు నూనె తయారవుతున్నట్టు దగ్గరుండి కలుపుకోవాలి. కొంచెం మంట ఎక్కువైనా మాడిపోతుంది. ఏం టెన్షన్ లేదు, మనకు మంచిగా తయారవుతుంది. ఇట్లా మెల్లగా కలుపుకుంటూ చూసుటిగా ఇట్లా విరిగిపోయినట్టు అయ్యి అగో నూనె పైకి తేలినట్టు అవుతుంది. ఇంతే, మనకు నూనె ఇంకొక 5 నిమిషాలలో నూనె రెడీ అయిపోతుంది. ఇట్లాగే చేసుకోండి. మీకు ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా ఫంక్షన్లో కొడతాం కదా, చాలా ఉంటాయి కదా, అలాంటి టైంలో మనకు ఎక్కువ వేస్ట్ ఎందుకు చేయాలి. అట్లాంటప్పుడు ఇట్లా చేసుకున్నాం అనుకో, మనం బయట కొనుక్కొచ్చుకున్న నూనె కానీ చాలా బెటర్ ఉంటుంది. అసలు కష్టము కొద్దిసేపు కష్టపడితే అయిపోయాయి, చాలా బాగా వస్తుంది. చేసి పిల్లలకు పెట్టినది నూనె కొంచెం అప్పుడే పైకి తేలినట్టు అవుతుంది. ఇంకొక 2 నిమిషాలు అయితే మంచిగా రెడీ అయిపోతుంది. ఇట్లా చూడండి, ఇగో నూనె ఎట్లా పైకి తేలిందో చూపించి. ఇక నూనె మొత్తం ఇట్లా వచ్చేసింది. ఈ టైంలో ఏం చేద్దామంటే మనము అలవేరా ఉంది కదా, అలవేరా ముక్కలు ఇందులో వేసుకుందాం. జుట్టుకు చాలా మంచిది. అట్లే కొంచెం మందారం ఆకులు ఇవి వేస్తే దాంతోపాటు ఇది కూడా ఉడికిపోతుంది, నూనెలో దిగుతుంది. చాలా మంచిది జుట్టుకు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. పిల్లలకు జుట్టు ఊడిపోయే వాళ్ళకు కూడా జుట్టు ఊడకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నూనె ఇంకొక 2 నిమిషాలు అయితే నూనె రెడీ అయిపోతుంది. ఈ మొత్తం అలవేరా ఇవి మందారం ఆకులు కొంచెం నూనెలో బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లా నూనె తయారైంది కదా, మనం ఇంకొక ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఇట్లా కలిపిన తర్వాత ఇలా అలవేరా ఇది మందారం ఆకు మంచిగా మగ్గింది కదా, ఇంకా కొంచెం మన ఇష్టం ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను వేయలేదు, వేసుకోండి. కొంచెం మెంతులు ఒక అర్ధ గంట సేపు నానబెట్టి మెంతులు వేయండి. మెంతులు కూడా చాలా మంచిది కదా జుట్టుకు. అసలు ఇది చేసేదే మనకు ఈ కొబ్బరి నూనెనే చాలా మంచిది. చూడండి, ఇంకా దింపేసుకుందాం మనం. అయిపోయింది, రెడీ అయింది. ఇట్లా అయిపోయింది, దించేస్తా. ఇంకా ఇదిగో ఇట్లా దించుకున్నా కదా, ఒక 2 నిమిషాలు కొద్దిగా చల్లారాల, లేకపోతే కొద్దిగా వేడి ఉంటే గ్లాసు కలిగిపోద్ది. అందుకోసం ఒక 2 నిమిషాలు కొద్దిగా ఆరనివ్వద్దాం. ఇదిగో ఇలా అయినాక మనం ఒక చాయ్ జెల్ ఉంటుంది కదా, దాంతో ఉడబట్టుకుందాం. ఇది మంచి ఒక గాజు సీసాలో పెట్టుకొని ఖరాబ్ కాకుండా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఇట్లా వస్తే ఇందులో కొంచెం నూనె చూడు ఎట్లా కారుతుందో, ఇట్లా ఉంటుంది. మనము ఒక గాజు సీసాలో పెట్టుకొని ఇంకా నిల్వ పెట్టుకుంటే 1-2 నెలల దగ్గర ఉంటుంది. మనం ఇందులో అలవేరా వేసినాం కదా, ఇంకా మనకి ఏ డౌట్ లేదు ఎలాంటిది. ఒకవేళ మనం అలవేరా ఇవి వేయకుండా ఉన్నాడు అనుకో, నూనెలో అంటే కూర చేసేటప్పుడు కూరలో కూడా వేసుకోవచ్చు నూనె. ఇప్పుడు మనం ఇది వేసినాం కాబట్టి, ఇందులో అలవేరా వేసినాం కాబట్టి ఇంకా ఓన్లీ జుట్టుకే పెట్టుకోవాలి. లేకపోతే మనం కొంచెం అట్లా ప్లెయిన్గా చేసుకుంటే వంటలలో కూడా వాడుకోవచ్చు. చూడండి, నూనె తయారైపోయింది. ఇది ఒక 100 గ్రాముల పైనే ఉంటుంది. ఇట్లా మనం కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకో, జుట్టుకు చాలా మంచిది. నా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసి లైక్ కొట్టండి.